గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2,00,000 జీతం. అంతే. సార్ మీరు మీ ఇంటర్వ్యూ అనగానే నేను ఒక విషయం మీద ఈరోజు ఆడియన్స్కి ఒక క్లారిటీ తప్పించాలని చెప్పి ఈ క్వశ్చన్ని లాస్ట్ వరకు ఆపాను. కానీ నాకు ఒక క్లారిటీ కావాలి సార్. దీని మీద చాలా రకమైన రూమర్స్ ఉన్నాయి. చక్రి గారి మరణం, ఆయన ఎంత మంచివారో పర్సనల్గా నాకు తెలుసు. అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళి నాకు తెలిసి ఏ రోజు నేను ఖాళీ కడుపుతో బయటకు రాలేదు. నేనే కదా సార్ మీకు కొత్తగా చెప్పాను. అయ్యో సో అదొక మేము సత్రం వాళ్ళం. చక్రి సత్రం అని పేరు పెట్టాం ఇది ఆఫీస్కి. ఎందుకంటే రోజు 30-40 నుంచి 50 మంది వరకు భోజనాలు చేసేవారు అక్కడ చక్రి ఆఫీస్లో. ఎవరు వచ్చినా సరే పెట్టకుండా పంపించేవాడు కదండి. అంత గొప్ప వ్యక్తి అతను. సార్ అయితే చక్రి గారు చనిపోయిన తర్వాత చక్రి గారి గ్రోత్ చాలా ఫాస్ట్గా వచ్చింది. దాన్ని కొంతమంది ఎంతలా ఓర్వలేకపోయారంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పైన నిందలు పుట్టించారు. చక్రి విపరీతంగా తాగి చనిపోయాడు అని చెప్పేసి. ఇప్పటికీ ఆ నింద అలాగే ఉండిపోయింది. దాన్ని క్లారిఫై చేసేవాళ్ళు ఎవరు లేరు. అసలు చక్రి గారి మరణం వెనక ఏం జరిగింది? అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి. బేసిక్గా తాగడం వల్లనే నేను, కానీ ఫుడ్ కంట్రోల్ కూడా లేకపోవడం. అంటే కొంచెం ఇప్పుడు మనం అదే అంటానండి, లైఫ్లో మనకు ఒక పేరు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. బేసిక్గా ఎస్పెషల్లీ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు సడన్గా నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి ఇన్ని కబుర్లు చెప్పి ఎక్కడ లారీ గుద్దేసి పోయి చచ్చిపోతున్నారు. ఎవరేం చేయలేదు. ఇది ఫేట్ అంతే. బేసిక్గా కూడా ఫేట్ అంతే. కానీ తను అంత తొందరగా అలాంటి పరిస్థితి వచ్చే మనిషి కాదు అతను. చాలా, ఎందుకంటే వర్క్ని అంత ప్రేమించేవాడు, మనుషుల్ని అంత ప్రేమించేవాడు, ఆ ఫ్రెండ్షిప్కి విపరీతమైన వాల్యూ ఇచ్చేవాడు. ఎవరన్నా ఇంటికి వస్తే ఆడికి ఫుడ్ పెట్టకుండా పంపించేవాడు కాదు. ఎవరికి డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవాడు కాదు. చెప్తున్నా, అంత మంచి వ్యక్తి అతను, అంత మంచి వ్యక్తి. బికాజ్ అంటే ఇర్రెగ్యులారిటీ అండి. అంటే లైక్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్స్లో నిద్ర లేకపోవడం. ఇప్పుడు ఏమవుద్దంటే మనం తెల్లవారులు మెలుగుగా టీవీ చూస్తున్నాం అనుకుందాం సపోజ్, ఏదో ఒకటి తింటూ ఉంటాం మనం తెలియకుండానే. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ హెల్త్ మీద దెబ్బ కొట్టేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలాసార్లు చెప్పేవాడిని. కొంచెం ఫుడ్ కదా, ఫుడ్ బాగా ఫుడ్ లవర్ అవుతాను బేసిక్గా. అందుకే మీకు బాడీ చాలా హెవీగా అయిపోయింది లాస్ట్లో. ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, అంటే టైంకి తినమన్నా ఎందుకంటారు పెద్దలు, టైం తినండి లేకపోతే ఆకలేసినప్పుడు తినండి అని ఊరికే అంటారు కదా పెద్దోళ్ళు. ఎప్పుడప్పుడు తెల్లవారుజాము 3 గంటలకి చికెన్ బిర్యానీ తినేసి మనం, అది కరెక్ట్ కాదంటాగా బేసిక్గా. ఎప్పుడో సరదాగా ఓకే, అదే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాం సరదాగా, అదేదో ఒక వైబ్ లాగా చేయడం వేరు. కానీ డైలీ హ్యాబిట్స్ అనేవి మన బాడీ మీద డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతాయండి. సో అట్లాగే తనకి హెల్త్ బాగా ఇష్యూస్ వచ్చాయి తన వాళ్ళు. అంటే ఆ బ్రీతింగ్ ప్రాబ్లం రావడం. బేసిక్గా తను చివరి స్టేజ్లో, లాస్ట్ స్టేజ్లో చాలా స్ట్రగుల్ అయిపోయాం. చాలా అంటే చూసాను, తట్టుకోలేకపోవడం బేసిక్గా. అంటే ఒక 2 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేసేది మనిషికి. మనిషి బాగా హెవీగా అయిపోయారు కదా, ఆయాసం వచ్చేసేది. ట్రీట్మెంట్ కూడా కోఆపరేట్ చేయని స్టేజ్ అదే వచ్చేసింది బాడీ. అంటే లైక్ అప్పుడు ఏవో వచ్చాయి కదా, లైపోల్ గీపోల్ అనేది వచ్చాయి. అవి కూడా అనుకున్నారు చేద్దామని అనుకున్నారు, కానీ అవి కుదరలా, చేయించడానికి కుదరలేదు పాపం. అదే అతను మంచితనమే అతను చంపేసింది అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. అతను దేనికోసం అయితే అందరినీ కూర్చోబెట్టి అందరికి భోజనాలు పెట్టి తను వాళ్ళతో టైం స్పెండ్ చేసి నిద్రపోకుండా, ఒక పక్క వర్క్ స్ట్రెస్, సినిమాలు చేస్తున్నాడు అప్పటికి, తను కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా, ఆ సినిమాల తాలూకు స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదండి, మైండ్లో ఉంటాయి. అవి కొట్టేస్తాయి ఒక్కొక్కసారి. స్ట్రెస్ అండి మెయిన్ స్ట్రెస్ అనేది చాలా డేంజరస్ థింగ్. నేను అదే చెప్తాను ఎప్పుడైనా కానీ అందరికీ, ఎవరికైనా ఎక్కువ ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోకండి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామండి, మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చి భోజనం దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కషన్ పెడతారు ఎక్కువ మంది. మార్నింగ్ ఇడ్లీ బాగానే ఉంది కదండి, పెసరట్లో ఉప్పు తగ్గింది, అల్లం చట్నీలో కొంచెం కారం ఎక్కువైతే బాగుండేది, ఈ సోదంతా పెడతారు అక్కడికి వచ్చి. పొద్దున్న తినేసావు కదరా, అయిపోయింది కదరా, అది అరిగిపోయింది, బయటకు కూడా పోయి ఉంటుంది. అది ఈ భోజనం టైంలో మళ్ళీ లంచ్ టైంలో నువ్వు పొద్దున అంటే ఈ మైండ్కి మనం ఇచ్చే ఎనర్జీ కన్నా ఎక్కువ చెత్త ఇస్తున్నాం మన మైండ్కి. అదే స్ట్రెస్. ఆ స్ట్రెస్తోనే షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, హార్ట్ అటాక్లు వస్తాయి మనుషులకి. నేను అదొక్కటే జరగను, స్ట్రెస్లెస్ లైఫ్ గడపండి రా బాబు అంట. రఘు కుంచేకి 25 ఏళ్ల తర్వాత గేదెల రాజు క్యారెక్టర్ ఏమి ఇవ్వబోతుంది? గేదెల రాజు సినిమా ఏమి ఇవ్వబోతుంది? ఇది ఒక స్పెషల్ అండి సినిమా నాకు. అంటే
ఏమంటారు దాన్ని, అంటే నేను చెప్పుకుంటే ఎక్కువ మరియు స్వాత్కర్ష అంటారు కదా, అది ఎక్కువైపోద్ది. బట్ ఒక పర్ఫెక్ట్ అంటే ఓహో గేదెల రాజు అంటే ఇలా ఉంటాడా అనే ఒక క్యారెక్టరైజేషన్ ఉంది సినిమాలో. ఎక్కడ ఏ ఫ్రేమ్లో, ఎందుకంటే నేనే పెద్ద విమర్శకుడిని. నేను ఎనీ రివ్యూవర్ని ఎవరిని కూడా నేను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వి షుడ్ రెస్పెక్ట్ వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయానికి మనం గౌరవం ఇచ్చి తీరాలి. ఎందుకంటే నీకు నచ్చిందని ఎదుటోడికి నచ్చాలని రూల్ లేదు ఇక్కడ. సో నా క్యారెక్టర్లో నాలోంటి విమర్శకుడు కూడా నా క్యారెక్టర్ని మెచ్చుకోగలిగాడు. నాకంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్గా 3 పాటలు ఉంటాయి సినిమాలో. 3 పాటల్లో మెలోడీ మొన్న రిలీజ్ అయింది, ఏం చేయమంటే సాంగ్. అది మంచి ట్రెండింగ్లో ఉందంటే లైక్ అంటే ఒక్కసారి విన్నవాళ్ళు 10 సార్లు వింటున్నారు ఆ పాటని. అది నేనే గొప్పగా చెప్పట్లా, ఎందుకంటే నాకు వచ్చే ఫీడ్బ్యాక్, నాకు వచ్చే మెసేజెస్, ప్లస్ చాలామంది పిల్లలు ఆ పాట పాడి రీల్స్లో పెడుతున్నారు అప్పుడే. సో అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. చాలా రోజుల తర్వాత ఒక మెలోడీ చేశాను, ఆ మెలోడీ నేను పాడాను. యాజ్ కంపోజర్గా, సింగర్గా 2 నాకు ప్లస్ పాయింట్ అది. అండ్ 2 మాస్ సాంగ్స్ ఉన్నాయి. ఓకే, అఫ్కోర్స్ మాస్ సాంగ్స్ అనేది ఇంకా అది ఇట్లండి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సౌండ్ కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ఇట్స్ ఎ క్యారెక్టర్ అండి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక క్యారెక్టర్ లాంటిది అంతే. అదే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరే సినిమా కాదు. ఎక్కించేయచ్చు సినిమాకి, దమ్మని గుద్దచ్చు, పెద్ద అది గుద్దడం అనేది పెద్ద మ్యాటరే కాదు. కానీ ఆ సెన్సిబుల్గా సీన్స్ని ఎన్హాన్స్ చేస్తూ మూడ్ ఏదైతే ఉందో సీన్లో ఉండే మూడ్ని ఎలివేట్ చేయగలిగేదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కరెక్ట్గా. ఆడియన్కి సినిమాకి మధ్యలో నాకు అందమైన బ్రిడ్జ్ అండి అది. సో ఆ బ్రిడ్జ్ సినిమాలో కనిపిస్తుంది. సో అందుకని ఈ సినిమాని నేను అంత ఎక్కువ ప్రేమించాను, అంత ఎక్కువ ఇష్టపడ్డాను. అట్ ద సేమ్ టైం ఆ డైరెక్టర్ చైతన్య మోటూరి సినిమా కోసం కష్టపడ్డ విధానం, అతను ఇల్లు తాకట్టు పెట్టి లేకపోతే పొలాలు తాకట్టు పెట్టి, ఒక డైరెక్టర్ అంటే ఇంత స్ట్రగుల్ అవుతాడా పాపం ఒక డైరెక్టర్ అనేవాడు జీవితంలో. లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ పెట్టాడు అన్నీ. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ లేదు, అది వాళ్ళు నువ్వు ప్రాబ్లం లేదు చెయ్యి మేము చూసుకుంటాం అని చెప్పి అతనికి ఆ ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు చేయించారు ఆ సినిమా. అదేదో సింపతి డ్రామా ఆడలేదు మనం. ఇప్పుడు అదేదో అలా చేశాడని చెప్పి మీరు సినిమా చూడండి అని కూడా అడగట్లా. సినిమా ఖచ్చితంగా చూస్తే గ్యారెంటీగా మీరేలో 10 మంది చెప్తారు, ఆ నమ్మకం మాకుంది, సినిమా బాగుంది. అంతేగాని ఇదేదో ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి అనవసరం కదా. నీ సరదాకి నీ ప్యాషన్కి తీసుకున్నావు, ఇల్లు తాకట్టు పెట్టుకుంటావో పొలం తాకట్టు పెట్టుకుంటావో నీ ఇష్టం, మమ్మల్ని అడిగి తాకట్టు పెట్టావు అంటారు, అంతే కదా. మన బాధలు వాళ్ళకి అనవసరం కదా. సినిమా బాగుండాలి అంతే. బట్ అది బాగుంటుంది. బట్ ఆ వైబ్ అయితే కనిపిస్తుంది సార్. ఎందుకంటే రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ ఆ టీజర్ లో డైలాగ్ ఉంటుంది, ఈ ఊరు భయపడే ప్రతి కథలో గేదెల రాజు ప్రతి కథ వెనక ఒక భయం ఉంటుంది, గేదెల రాజు ఉంటాడని చెప్పి. సో ఆ వైబ్ కనిపిస్తుంది. 17వ తేదీ నాకు తెలిసి ఏప్రిల్ 17. సో మీ లైఫ్లో యాజ్ ఏ యాక్టర్గా బిగ్గెస్ట్ సక్సెస్ రాబోతుంది అనిపిస్తుంది. యాక్టర్గా మీరు చాలా బిజీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ అదే చెప్పాలి, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం మీరు కంటిన్యూ అవ్వాలి, ఎంత బిజీ అయినా కానీ. అది ఒక జాబ్, అది అద్భుతం అది. మ్యూజిక్ డైరెక్షన్ అనేది అది అంటే అది అందరికీ అది ఆ ఛానల్ రాదు, కరెక్ట్ బేసిక్గా అది. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, ఎందుకంటే అన్నిటికీ మీరు డిజర్వ్డ్, ప్రతి సక్సెస్కి మీరు డిజర్వ్డ్. సో చాలా థ్యాంక్ యూ మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.